ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. బార్బర్ షాప్ లో డిస్కషన్ ఎలా ఉంటుందో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు మన తిరుపతి తురుములు. లెట్స్ వెల్కమ్ దెమ్. పరక యాడున్నలా ఎందుకురా నిన్ను తట్టార్చేకి ఎందుకురా నువ్వు ఇంగ్లీష్ మా వాళ్ళకి అర్థం కాదంటే నాకు తెలుగు వచ్చి సావదే, నేనేం చేయాలా? నిన్ను నరుకుతారు చెప్తాను చూడు. సరే నువ్వు తెలుగు నేర్పించొచ్చు కదా. నువ్వు పోతావా పరక? సరే పోతాలే, అంతొద్దు. ఏం లేక కటింగ్ షాప్ లో ఏ వారాలు ఎట్లుంటాయి చూపించడానికి వస్తున్నారు మన తిరుపతి తురుములు. వాళ్ళ కథ ఏందో చూద్దాం. ఓనైనా తురుములు ఎంత మటుకు తురుగుతారు, ఇటు తురుములు రండి. అబ్బా మా రొట్టెన్ వచ్చాడు, యాంకరం వచ్చింది. యాంకరం అని చూస్తే అసలు నాకు పనే చేయబుద్ధి కాదు. మా వాండగాడు అస్సలు చేయడు. సర్లేగానే ఓడిస్తే అరస్తాడా, నేనేదో తుడుపుకుంటుంటా, మీరు నవ్వుకుంటానండి. వచ్చావా? వచ్చాడ్రా. కస్టమర్స్ వచ్చే టైం అయిందిరా, క్లీన్ చేయరా రే, ముందు క్లీన్ చేయిపో. ఎంత విషయం లాభం లే అయ్యా. బొచ్చు చాలా ఎక్కువైందిరా నీకు. చూసారా నేను పోతాను నాకు ఇది వద్దు నేను పోతాను అని కట్టుకున్నానే. ముందర పని కానీ రా రే. అన్నా నాకు డౌట్ అన్న, అడగవా? అడుగురా. ఏం లేదు, అన్ని పనులు ఉన్నాయి కదా, చీప్ గా కటింగ్ ఏందే? నీకు అర్థమయ్యేలా చెప్తా, ఇలా రా. చిన్నప్పటి నుంచి మా నాన్న ఒక మాట అనేవాడు, ఏంటది? నువ్వు దేనికి పనికిరావు అన్నీ క్రిచ్చున్నా. కరెక్టే. అప్పుడే ఫిక్స్ అయ్యా, ఎవడైనా సరే నా ముందు తల దించుకునే ఉండాలి అని. అందుకు ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నా. అయ్యో రామా. నువ్వు పని చూసుకుంటా ఉండు, నేను ఇప్పుడే వస్తా. అన్న ఎక్కడ్రా? మా అన్న లేడు, 10కి వస్తాడు. 10 చిల్లరలేదు కానీ 5 ఉంచుకొని రమ్మని. నేను చెప్పింది టైం యా ఏందో అయ్యన్నా. మా అన్న రేంజ్ తెలుసండి. ఇక ఏందిరా మీ ఓటు రేంజ్? కట్టప్పకే కటింగ్ చేసాడు మా అన్న. కట్టకు బొచ్చు ఉండదు కదరా. మా అన్న కటింగ్ చేస్తున్నానే, ఆయన జుట్టు పెంచడం ఆపేను అడిగా. అన్న వచ్చారా? అన్నకు న్యూస్ పేపర్ ఇవ్వరా రే. రే న్యూస్ పేపర్ అయితే డైపర్ ఇచ్చిన రావాడు. ఏరా కొత్త బైక్ కొన్నావంట? కొన్నాను. నా బండి పెట్రోల్ పట్టకపోయినా సర్రని వెళ్తుంది. ఎట్ట వెళ్తుందిరా సర్రనా? నాది బ్యాటరీ బండ్లే. తమ్ముడు కటింగ్ చేయాలి, కాకపోతే ఎయిర్ టచ్ కాకుండా కట్ చేయాలి. ఎయిర్ టచ్ చేయకుండా కటింగ్ ఎలాగన్నా? నీలాంటోడే సోమనం లేకుండా పిల్లకాయలు కనేద్దాం అన్నాడంట. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. మీ కటింగ్ అయిపోయింది, ఒకసారి మీరు అర్థంలో చూసుకోండి సార్. అయిపోయిందా? అయిపోయింది. ఎవరిని ఆయన కాస్త తక్కువలా మచ్చగడికి చేయి, బాగా రావాలి. అరే బాబు పేపర్. సరే కానీ అన్న, మన దగ్గర నార్మల్ స్టైల్ ఏనా, న్యూ మోడల్ ఏదైనా ఉందా? ఉండలా? ఏంది? మేము ఫ్లైట్ మోడ్ లో పెట్టి కటింగ్ చేస్తాం. అదెట్టా? ఏం లేదయ్యా, నీ ఫోన్ ఉంది కదా, తీసుకుంటామా, ఫ్లైట్ మోడ్ లో పెడతాం, తప్ప కట్ చేస్తాం. ఫ్లైట్ కటింగ్ అంటారు మేము. సరే కానీ అన్న, మంచి షాంపూ ఏదైనా ఉందా? వీటికయ్యా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. కాదురా, ఈ న్యూస్ చూడు. ఎలక్షన్ లో నిలబడ్డ ఎమ్మెల్యే. అయ్యో రామా, నుడి ఎమ్మెల్యే కూర్చోమని. ఎందుకే నిలబడతాను? కూర్చోమనియా. ఇదేందా ఇది నేను చూడలే. అమ్మ పడవ. భార్య మాట వినలేదని చంపేసిన భర్త. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? అరగంట తర్వాత తెలిసిన నిజం ఏంటిదా? భార్య చెవుడంట్రా. నీ బొందా స్పీడ్ చెయ్యి. రారా నువ్వు చేయరా. యాదవ పోతు బొబ్బాస్ చెట్ల పెరిగావు. నువ్వెందుకు ఉండేది? ఇంకా జీతం తీసుకుంటున్నావు కదా, చెయ్యి. పెద్ద మాట అన్నాడు సరాడు.
సార్ మీ కటింగ్ అయిపోయింది, ఒకసారి మీరు అద్దంలో చూసుకోండి సార్. అర్థం లేదు కన్నా ఇక్కడ. సార్ ఉన్నట్టు ఊహించుకోండి సార్. సరే కానీ సార్ మీకు కూడా హెయిర్స్ ఏమి ఎక్కువ లేవు కదా సార్. ఉన్నట్టు ఊహించుకో బ్రో, ఉన్నట్టు ఊహించుకో బ్రో. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు మరి న్యూస్ ఎక్కువ న్యూసెన్స్ అయిపోయింది. పక్కింటి భార్యను చూసి లేపిన భర్త. ఏంటిది? లుంగిన్ లేరా. సరే సర్లే. కటింగ్ అయిపోయింది, మీకు ఇప్పుడు ఏం చేయాలి సార్? మీసాలు టచ్ చేయకన్నా షేవింగ్ చేయి బ్రో. హీరో లెక్క ఉండాలి. హీరో లెక్క ఉండాలా సార్? ఓకే సార్. మామూలు ఉండకూడదు. సార్ మీరు పేమెంట్ చదవండి సార్. అయినా రాను ఏం న్యూస్లు బాగాలేవురా. మరీ రాజకీయాలు ఎక్కడ చూసినా దోపిడీలు, మానభంగాలు. చూసుకోండి సార్. ఏంద్రీ నువ్వు సూపర్ గా ఉన్నారు సార్ మీరు. చూసుకోండి సార్ ఒకసారి. పెళ్లి కొడుకుని చేయమంటే పెళ్లి కూతురు చేయనవేంద్రా, పెళ్లి కూతురు చేయనవేంద్రా. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకు సార్ ఏం కాదు సార్, సూపర్ గా ఉన్నారు మీసాలు సార్. ఉంటేనే చూడలేవురా. హీరో లెక్క చేయమంటే వాడిని జీరో అని చేసినావు కదరా. ఎదబన్నారు సార్ అన్న అయితే స్కిట్ కోసమే గడ్డం గీకి ఉన్నాడు, ఈయన గీకేసినాడు. గీకేసినావు ఏమన్నా చేయొచ్చు తమ్ముడు, ఏం కాదు కానీ. చేయొచ్చు గీకి నీది పోలే కదా, నీది పోలే కదా రాక. మహేష్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? తిరుపతి తురుములు నిజంగా మీరు ఉరుములాగా మెరిచినారు. కాదు నా, నాకు భయం వేసింది. నా లైవ్లో సేవింగ్ అయింది నా స్వామి. ఏమన్నా తెగిందే? సో మీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. మీరు ఎంచుకున్న కాన్సెప్ట్కి దాన్ని మీరు చేసే న్యాచురల్కి చాలా అద్భుతంగా అనిపించింది నాకు. బట్ కొంచెం చిన్నగా మాట్లాడుతున్నారు. రేపు పొద్దున ఎడిటింగ్లో చాలా ప్రాబ్లం వస్తుంది అది. సో కొంచెం లౌడ్గా గట్టిగా మాట్లాడితే కన్నా స్క్రిప్ట్ అదిరిపోతుంది. అలాగే మీ డెడికేషన్ చెప్పని అవసరం లేదు. నేను ఈ స్కిట్ చూస్తున్నా లైవ్లో ఇలా చేయడం చాలా అద్భుతంగా అనిపించింది, భయం వేసింది. సో ఇలాంటిది ఇలా రాకుండా, ఇలా సాహసాలు లేకోకుండా ఇంకా బాగా నవ్విస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎనీవే మీ టీం సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్.